5 ఎకరాల లోపే రైతు భరోసా అనైతే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఈ 5 ఎకరాలకి ఎవరెవరు అర్హులు, అలాగే ఈ రైతు భరోసా గనుక మీకు గనుక జమ కావాలంటే మీరు మీ రైతు భరోసా బుక్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాననమాట. మీరు గనుక ఆ బుక్ అప్లై చేసుకుంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా వచ్చే ఆగస్టు నుండి అయితే మనకైతే నెక్స్ట్ మంత్ ఆగస్టు నుంచి ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి అయితే రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా బుక్ అయితే కొత్త బుక్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే నేను ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా అనేది అయితే అర్హులనమాట. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే రాదని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట. మనకైతే రైతులైతే ఇంకా పోరాటం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ 5 ఎకరాలు కాకుండా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అందిస్తే మంచిగుంటదని అయితే రైతుల అభిప్రాయం అనమాట. ఇదైతే మనకైతే మొన్న జరిగిన మీటింగ్‌లో అయితే 10 జిల్లాల రైతులను కూడా ఈ యొక్క అడగడం అయితే జరిగిందనమాట. ఎన్ని ఎకరాల రైతులకిస్తే రైతు భరోసా అనేది మంచిగుంటదని అయితే తెలియడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా 10 ఎకరాలకు ఇయ్యాలని అయితే తెలియడం అయితే జరిగింది. ఇప్పటివరకైతే 5 ఎకరాల లోపే ఉన్న రైతులకైతే రైతు భరోసా అందిస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరంటే ఈ మీకు కొండలు, గుట్టలు, స్థలాలు ఉండొద్దనమాట. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే వస్తుంది. అలాగే మీకొచ్చేసి అయితే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలనమాట. మరియు మీరు పన్ను కట్టొద్దనమాట. పన్ను కట్టే రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరగదు. ఖచ్చితంగా మీరైతే ట్యాక్స్ పే చేయొద్దనమాట. ఈ ట్యాక్స్ ఈ మూడు అర్హతలు కనుక ఉన్నట్లయితే మీకైతే రైతు భరోసా అనేది అయితే మీ ఖాతాలో జమ అవుతుంది. ఖచ్చితంగా మీ ఖాతాలో అయితే జమ అవుతుందనమాట. మీకు కనుక అర్థమైందని అయితే భావిస్తున్నా. అలాగే ఈ రేషన్ కార్డ్ అనేది అయితే మనకైతే ఆగస్టు 1వ తారీఖు నాడైతే రిలీజ్ అవుతుందనమాట. అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ ఈ వెబ్సైట్ రిలీజ్ కాగానే మనకైతే నేనైతే మన ఛానల్ అయితే వీడియో చేస్తాను అనమాట. ఈ కొత్త బుక్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే వీడియో చేస్తాను. ఖచ్చితంగా మీకైతే ఒక యూజ్ఫుల్ అని అయితే ఉందనమాట. ఖచ్చితంగా ఇంకెవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.